అంటే ఓటీటీల పుణ్యమా అని మలయాళ సినిమాల మీద మనసు పడుతున్నాం, కానీ వాటిని రీమేక్ చేసే ట్రెండ్ ఎప్పుడో దశాబ్దాల క్రితమే ఉంది. క్రమం తప్పకుండా అక్కడ ప్రూవ్ అయిన హిట్లను టాలీవుడ్ దర్శకులు హీరోలు తీస్తూనే వచ్చారు. కాకపోతే ఫలితాలు ప్రతిసారి ఒరిజినల్ వర్షన్ రేంజ్లో ఉండవు. అక్కడ గొప్పగా ఆడి ఇక్కడ అంచనాలు అందుకోలేక ఫ్లాప్ అయిన ఎగ్జాంపుల్స్ అయితే కొన్ని ఉన్నాయి. ఓ మంచి ఉదాహరణ చూద్దాం. 1988 మోహన్ లాల్ హీరోగా, ప్రియదర్శన్ దర్శకత్వంలో ఆర్యన్ రిలీజ్ అయింది. శోభన హీరోయిన్గా, రమ్యకృష్ణ కీలక పాత్రలో ముంబై మాఫియా బ్యాక్డ్రాప్లో భారీగా నిర్మించారు. దీనికి మోహన్ లాల్ సహ నిర్మాత కూడా. కమర్షియల్గా పెద్ద సక్సెస్ అందుకున్న ఆర్యన్ కేరళ బాక్స్ ఆఫీస్ వద్ద 100 రోజులు ఆడేసింది. కల్ట్ స్టేటస్ సంపాదించుకుంది. దీన్ని తెలుగులో బాలకృష్ణ హీరోగా నిర్మించాలని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ ఫ్యాన్సీ రేటుకు హక్కులు కొనుక్కుంది. ఎస్ఎస్ రవిచంద్రకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఆర్యన్ కన్నా ఎక్కువ బడ్జెట్ కేటాయించి అధిక శాతం షూటింగ్ ముంబైలో తీసే విధంగా ప్లానింగ్ జరిగింది. ఖర్చు చాలా ఎక్కువ అవుతుందని తెలిసినప్పటికీ సబ్జెక్ట్ డిమాండ్ మేరకు రాజీ పడకుండా ముందుకెళ్లారు. భానుప్రియ హీరోయిన్గా, సత్యనారాయణ, రంగనాథ్, అంజలీదేవి, చలపతిరావు, సోమయాజులు, శుభలేఖ సుధాకర్, పిఎల్ నారాయణ తదితరులు ఇతర తారాగణంగా ఎంపికయ్యారు. ఇళయరాజా సంగీతం సమకూర్చారు. ఆర్యన్ ఎక్కడైతే రియల్ లొకేషన్లో షూటింగ్ చేశారో దీని చిత్రీకరణ కూడా అక్కడే జరిపారు. షూటింగ్ తాలూకా విశేషాలు చదివి అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. పరుచూరి బ్రదర్స్ సంభాషణలు అందించగా నందమూరి మోహన కృష్ణ ఛాయాగ్రహణం చేశారు. 1989లో జూన్ 29న ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అశోక చక్రవర్తి విడుదలైంది. అదే రోజు వెంకటేష్ ధ్రువ నక్షత్రం రిలీజ్ ఉండడంతో థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. మాస్లో ఫాలోయింగ్ పెంచుకున్న బాలకృష్ణ అశోక చక్రవర్తి మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎక్కడో ఓ చిన్న ఊళ్ళో ఉండే సద్బ్రాహ్మణుడు చేయని నేరానికి పోలీస్ కేసులో ఇరుక్కుని ఇల్లు వదిలి ముంబై వెళ్తాడు. అక్కడ కరుడు గట్టిన మాఫియా డాన్గా ఎలా మారాడు అనేది ఇందులో మూల కథ. ఆద్యాంతం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కథనం నడిపించినప్పటికీ తెలుగు నేటివిటీ తగ్గడంతో అశోక చక్రవర్తి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ముంబై బ్యాక్డ్రాప్ని స్వీకరించలేకపోయారు. క్లైమాక్స్ హడావిడిగా ముగించడంతో ఫ్యాన్స్కు అస్సలు నచ్చలేదు. అందులోనూ ముద్దుల మావయ్య లాంటి ఫ్యామిలీ కమర్షియల్ డ్రామాలో బాలయ్యను చూసిన కళ్ళతో అశోక్ని రిసీవ్ చేసుకోలేకపోయారు. ఫలితంగా ఆర్యన్ రేంజ్లో ఇది మెప్పించలేకపోయింది. ముఖ్యంగా పల్లెటూరు సినిమాలతో సామాన్యులకు బాగా దగ్గరైన బాలయ్యని నేరాలు చేసే డాన్గా జనం అంగీకరించలేదు. సినిమా ఫ్లాప్ అయిన ఎందరో మహానుభావులు, సువ్వి సువ్వి, జనకు జనుకురే పాటలు హిట్ అయ్యాయి. సాంగ్స్ అన్నీ వేటూరినే రాశారు. దీన్నే తమిళంలో సత్యరాజ్తో ద్రవిడన్గా, కన్నడలో అంబరీష్తో చక్రవర్తిగా రీమేక్ చేస్తే అక్కడ కూడా పెద్దగా ఆడలేదు. కానీ స్టైలిష్ డాన్గా బాలయ్య అశోక చక్రవర్తిలో చాలా అందంగా కనిపించిన మాట వాస్తవం. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత 1998లో ఇదే తరహా డాన్ క్యారెక్టర్తో కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ యువరత్న రానా చేస్తే అది కూడా ఫ్లాప్ కావడం కోసమెరుపు.